నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు హిట్ ఆఫ్ అట్టాలో చాలా మంది డీజే తిల్లు తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నుంచి వచ్చినటువంటి జాక్ కొంచెం క్రాక్ ఎలా ఉంటుందంటూ వెయిట్ చేస్తున్నారు. మరి ఎట్టకేలకి ఆ సినిమా ఈ రోజు అయితే రిలీజ్ అయిపోయింది. జాక్ సో బొమ్మరిల్లు భాస్కర్ గారు చాలా గ్యాప్ తర్వాత జాక్ సినిమాతో మన ముందుకు వచ్చారు విత్ డైరెక్షన్ అనమాట. అండ్ ఈ సినిమాని BVNS ప్రసాద్ గారు ప్రొడ్యూస్ చేశారు ఆన్ ద బ్యానర్ ఆఫ్ SVCC బ్యానర్ మీద. ఇంటర్వ్యూ నాకు కాదా, బ్లేజర్ కా? ఓకే. అండ్ ఈ సినిమాలో కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య అండ్ ప్రకాష్ రాజ్ గారు, నరేష్ గారు అండ్ రవి ప్రకాష్ గారు అండ్ మన సుబ్బరాజ్ గారు. సో ఇలా కొంచెం చెప్పుకోదాకా కాస్టింగ్ వీళ్ళు ఉన్నారనమాట. సో ఆ తర్వాత సినిమా గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే సో ఈ సినిమా కన్నా ముందు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాటలు ఎట్లున్నాయన్నది కూడా తెలుసుకోవాలి కదా. సో ఈ సినిమాకి స్పెషల్లీ 3 మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేయడం జరిగిందనమాట. సురేష్ బొబ్బిలి గారు, శామ్ సిఎస్ గారు, అచ్యుత్ గారు. సో ఇలా ముగ్గురు కలిసి సినిమాకి వర్క్ చేశారనమాట. సో భాస్కర్ గారిని ఎందుకు ఇలా ముగ్గురు అంటే సో మాకు టైం బ్యాలెన్స్ చేయడానికి ఇలా డిసైడ్ అయ్యామని చెప్పడం జరిగింది. చాలా ప్రెస్ మీట్స్లో ఆయన ఇలా మాట్లాడడం అయితే మనం వింటూ ఉన్నాం. మొత్తానికి అసలు ఈ జాక్ కొంచెం క్రాక్ ఇంతకీ జనాలకి ఎలా అనిపించింది, నిజంగా క్రాక్ పండిందా లేదా జనాలకి క్రాక్ అనిపించిందా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూసేసేయండి. నీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మగాడిగా, అలా అని చెప్పి మరి పని మనిషిని గోకుతావా? సో సినిమా విషయానికి వస్తే ఆల్రెడీ టీజర్ ట్రైలర్స్లో మనం చూస్తూనే ఉన్నాము. సో క్యారెక్టరైజేషన్లో ట్రైలర్లో మనకి గ్లిమ్స్ కూడా వదలడం జరిగిందనమాట. అసలు వీడు ఏం చేస్తాడు ఏంటి, అసలు హీరో అసలు ఏం క్యారెక్టరు, అసలు ఏం చేస్తాడు, తను ఏం వర్క్ చేస్తాడు అన్నది మనకు క్వశ్చన్ మార్క్ కింద ట్రైలర్లో వదిలేయడం జరిగింది. అయితే స్టోరీ పరంగా వచ్చేస్తే మనోడు రా ఏజెంట్ అవ్వాలనుకున్నది మనోడి డ్రీమ్ అనమాట. అది ఎందుకు డ్రీమ్, ఎందుకు రా ఏజెంట్ అవ్వాలనుకున్నది మాత్రం సినిమా చూసి తెలుసుకోండి, ఎందుకంటే అది స్పాయిలర్ అనమాట. సో ఆకతాయిగా రా ఏజెంట్ అయిపోవాలి అని అనుకునే టైప్లో ఉంటుంది మనోడి క్యారెక్టర్. సో సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టర్ అనమాట. ఎప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి, ఫన్ ఉండాలంటూ ఫీల్ అవుతుంటాడు. ఇందులో ప్రకాష్ రాజ్ గారు రా ఏజెంట్లో వర్క్ చేసే ఆఫీసర్ అనమాట. సో కేసెస్ని డీల్ చేస్తూ ఉంటారు. ఆయన టీంలోనే రవి ప్రకాష్ గారు ఇలా కొంతమంది ఉంటుంటారు. సుబ్బరాజ్ గారు కూడా పోలీస్ క్యారెక్టర్లో వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ సిద్ధు జొన్నలగడ్డ అండ్ సుబ్బరాజ్ గారు ఇద్దరు కలిసి రా ఏజెంట్ ఇంటర్వ్యూకి వెళ్తారు. అక్కడ వాళ్ళిద్దరికి పరిచయం జరుగుద్ది. సో ఇలా వీళ్ళకే సెల్ఫ్గా మేమే రా ఏజెంట్స్ మేము ఆల్రెడీ కేసులో ఉన్నాం అంటూ కొన్ని కేసులను సాల్వ్ చేస్తూ ఉంటారనమాట. అలాంటి ఒక సిచ్యువేషన్లో ప్రకాష్ రాజ్ తోటి జాక్ థగ్ ఆఫ్ వార్ అవుతుంది. ఆ తర్వాత జాక్ని ప్రకాష్ రాజ్ ఏం చేశాడు. అండ్ ఇంకొక పక్క హీరో నాన్న మన నరేష్ గారి కామెడీ సీన్స్ అండ్ నరేష్ గారిది అండ్ సిద్ధు జొన్నలగడ్డ గారి కాంబినేషన్ సీన్స్ చాలా బాగుంటాయి. అండ్ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంట్రా అని అంటే మాత్రం సిద్ధు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్ అని చెప్పొచ్చు అనమాట. వైష్ణవి చైతన్య క్యారెక్టరు అది తననే పెట్టాల్సినంత రూల్ కూడా ఏం లేదనమాట. తనని కాకుండా ఇంకెవరిని పెట్టినా కూడా పని అయిపోతుంది. ఒకవేళ రా ఏజెంట్లో ఒక ఆమెతోటి మన జాక్ కనెక్ట్ అయ్యాడు అని పెట్టినా కూడా బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఇందులో వైష్ణవి చైతన్య గారి క్యారెక్టరైజేషన్ పెద్దగా ఏం కనిపించలేదు. ఆవిడకి అంత మైలేజ్ ఇచ్చి చూపించి స్పెషల్ తోపు కత్తి తురుమన్నారు కానీ అదైతే నాకేం స్క్రీన్ ప్రెజెన్స్లో అనిపించలేదు. ఓవరాల్గా ఆపరేషన్ రెడ్ థండర్ చండాలంగా ఉంది. థండర్ ఎక్కడ రెడ్ ఉంటుందా సార్? సిద్ధు ఈజ్ అ వన్ మ్యాన్ షో ఆఫ్ ది జాక్ మూవీ అని చెప్పొచ్చు అనమాట. సో సినిమా స్క్రీన్ ప్లే అంతా రొట్టగానే ఉంటుంది. సో సేమ్ యాజ్ యూజువల్ సేమ్ స్టోరీ లాగానే అనిపిస్తుంది అనమాట. పెద్దగా స్పెషల్గా ఏం అనిపించదు. ఓన్లీ థింగ్ సినిమాలో హైలైట్ ఏంటి అంటే డీజే టిల్లు చూశారు కదా. టిల్లు ఎందుకు అంత బాగా నచ్చింది జనాలకి, ఎందుకంటే సో అందులో తను ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్ డైలాగ్స్ ఇంపాక్ట్ జనాల మీద పడడం వల్ల అంత బాగా పండింది. సో అదే వర్షను టిల్లు ప్లేస్లో జాక్, సో నార్మల్ వర్షన్ ఆఫ్ జాక్ డైలాగ్స్ చెప్తే ఎలా ఉంటుంది అన్నది ఈ జాక్ సినిమాలో ఉందన్నమాట. టిల్లు ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన అంటే టిల్లు సినిమా అంత హిట్ అయిపోయింది కాబట్టి ఆ ఇంపాక్ట్ ఈ జాక్ మీద పడింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదనమాట. దీని అమ్మ ఈ మగ ముండా కొడుకులతోటి తిరిగి నా బతుకు మొత్తం సంకనాకి పైనాయి. ఓవరాల్ గా సినిమానైతే సిద్ధు కోసం వెళ్ళి చూడొచ్చు. ఒకసారి వన్ టైం వాచబుల్ మూవీ అయితే పక్కా అని చెప్తాను. ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మీకు నచ్చదు. ఓన్లీ సిద్ధు కామెడీ అయితే చాలా చాలా బాగుంది. సిద్ధు టైమింగ్, సిద్ధు డైలాగ్స్, సిద్ధు పర్ఫార్మెన్స్ చూడాలి అనుకుంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. జాక్ కొంచెం క్రాక్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం చూస్తున్నానండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.
స్టార్ కి పెళ్లి కాలేదు అయింది. అయితే పోయి పెళ్ళాని రొమాన్స్ చేయమని చెప్పు. నాకే ఎందుకు ఎక్కుతున్నాయి? నేను అంతా నచ్చినాయి.